జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని గణేష్పల్లి పెద్దకోమటిపల్లి గ్రామాల్లో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంపై భూపాలపల్లి శాసనసభ్యులు గండ్రా సత్యనారాయణరావు ఆదివారం రోజున మొక్కజొన్న పంట చేలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గణేష్పల్లి పెద్దకోమటిపల్లి గ్రామంలోని 17 మంది రైతులు 70 ఎకరాల మొక్కజొన్న పంట చేనులు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైనవని, గత సంవత్సరం కూడా ట్రాన్స్ఫార్మర్ సరిగా నిర్వహణ లేకపోవడం వల్ల ఇలాంటి అగ్ని ప్రమాదం జరిగి రైతులు నష్టపోయారని తెలిపారు. విద్యుత్ శాఖకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యను పూర్తిగా పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 2-3 సంవత్సరాలుగా ఈ తరహా సంఘటనలు పునరావృతం అవుతున్నాయని చెప్పారు. ఈ ట్రాన్స్ఫార్మర్ సమస్యపై గణేష్పల్లి సర్పంచ్ సమాచారం ఇచ్చిన వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. పెద్దకోటిపల్లి బద్దంపల్లి రైతులది గణేష్పల్లి పెద్దకోటిపల్లి మధ్యలో ట్రాన్స్ఫార్మర్ ఆన్లైన్ స్విచ్ లేకుండా గత సంవత్సరం కూడా ఈ రకంగానే ఫైర్ అయ్యి ఈరోజు రైతాంగానికి ఇబ్బంది కావడం జరిగింది. ఎలక్ట్రిసిటీ వాళ్లకు వీళ్ళు ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు 2-3 సంవత్సరాల నుంచి 2-3 సార్లు ఈ సంఘటన జరిగిన వాళ్ళు ఈ ట్రాన్స్ఫార్మర్ను మార్చడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ విషయం కూడా నాకు ఈరోజు నిన్న మధ్యాహ్నం సర్పంచ్ గారు చెప్పడం జరిగింది. అయితే వెంటనే వరుణ్ రెడ్డి సీఎండీ గారికి చెప్పాం. వారు స్పందించి వెంబడే సర్వే అగ్రికల్చర్ ఆఫీసర్లతో సర్వే జరిపించి మ్యాక్సిమం సహాయం రైతులకు చేయడం జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారితో కూడా మాట్లాడాను. ఆ కలెక్టర్ గారు కూడా వచ్చి ఈ చేను సందర్శిస్తారు. వ్యవసాయ అధికారులు కూడా ఇప్పుడు వస్తున్నారు. వాళ్ళు కూడా చేను చూసి రైతు పేరు రాసుకొని నష్టపరిహారం ఎంత అనేది చూస్తారు. ఈ కంకుల విషయంలో నేను మంత్రి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను ఇప్పుడే మాట్లాడేసి వారు కూడా తగు విధంగా వీలైన కాడికి ఈ మొక్కలను మరి కొనుగోలు చేసే విధంగా మరి తీసుకోమని రిక్వెస్ట్ చేస్తాం. రైతుకు న్యాయం జరిగే విధంగా చేస్తాం. రైతు ధైర్యంగా ఉండాలి. ఈ యొక్క సబ్స్టేషన్ ఏదైతే ట్రాన్స్ఫార్మర్